హలో అండి. ఈరోజు కాకరకాయ కారప్పొడి కోసం నేను పల్లీలు ఒక పెద్ద కప్పు నిండా పల్లీలు, ఒక కప్పు నిండా పచ్చిశనగపప్పు, మినపప్పు, నువ్వులు ఇవి 4 కూడా నేను ఒక సేమ్ క్వాంటిటీ కప్పులతో తీసుకున్నానండి. అలాగే ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, చింతపండు. అయితే వీటికి ఫస్ట్ ఏం చేశానంటే మూకుట్లో నూనె పోసుకొని బాగా వేడెక్కిన తర్వాత ముదిరినటువంటి కాకరకాయలు అంటే కొంచెం గట్టిగా ఉన్నటువంటి కాకరకాయలే తీసుకోవాలి. వీటిని మూత పెట్టి మగ్గించుకోకూడదు. ఎందుకంటే ఇవి నిలవ ఉండాలి కాబట్టి బాగా క్రిస్పీగా అంటే మాడకుండా వేగేంత వరకు మనం దగ్గరే ఉండి తిప్పుకుంటూ కలుపుకోవాలి. పక్కన ఇంకొక మూకుడు పెట్టుకొని దానిలో పచ్చిశనగపప్పు, మినప్పప్పు, నువ్వులు, పల్లీలు ఈ 4టిని ఫస్ట్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఇవి వేగుతూ ఉంటాయి. పక్కన ఉన్నటువంటి కాకరకాయ ముక్కల్ని మనం మధ్యలో కలుపుతూ ఉండాలి. హైలో పెట్టుకొని వేయించుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మెత్తపడకూడదు ముక్క. ఇవి మనం వేయించుకున్నటువంటి పప్పులు కొంచెం వేగాయి అన్న తర్వాత చివర్లో మనం తీసుకున్నటువంటి కొద్దిగా ధనియాలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఎందుకంటే ఇవి తొందరగా వేగిపోతాయి కాబట్టి చివర్లో వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఇక్కడ నాకు కాకరకాయ ముక్కలు చూసారా, ఇలా వీటిని మనం ప్లేట్లో వేస్తుంటే కూడా చిప్స్ లాగా సౌండ్ వస్తుందండి. ఇలా వేగిన తర్వాత వీటిని పక్కకు పెట్టేసుకొని మనం తీసుకున్న పల్లీల్లో నేను ఇందాక కొద్దిగా మిగిల్చాను. ఆ పల్లీల్ని ఇక్కడ ఇదే నూనెలో ఇలాంటి గరిటెలో వేసుకొని పల్లీలు, కరివేపాకు వేయించుకొని ఈ కాకరకాయల్లో వేసుకున్నాను. ఎందుకంటే మనం అంతా పొడి చేసేస్తాం కదండి, ఇలా పప్పులు తగులుతూ ఉంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం పొడి చేసుకున్నటువంటి పొడి ఈ కాకరకాయలని కలిపి ఒక గాజు సీసాలో పెట్టుకుంటే నెల రోజులు ఉంటుందండి. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. థ్యాంక్స్ అండి.